మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే ఆయన జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంతా కూడా మరి ఒక 40 సంవత్సరాలు తిరిగి భారతదేశం అంతా కూడా ప్రపంచ దేశాల్లో కూడా దీన్ని అందించాలన్న ఆ జ్ఞానాన్ని మరి పిరమిడ్ జగత్తు, శాఖ జగత్తు, ధ్యాన జగత్తు చెయ్యాలి అంటే ఆయన తిరిగి ఒక 15-20 దేశాల్లో తిరిగి ఇది మానవుల వల్ల కాదు, మానవులు చేసే పని కాదు, ఇది దీనికి ఒక మీడియా కావాలి, ఈ మీడియా అయితే ఈ ప్రపంచాన్ని మొత్తం తిరిగి వస్తుంది అని చెప్పి మరి ముందు చూపుతో దీన్ని చేయడం జరిగింది. మరి ఆయన ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంతా కూడా మరి ఈ పిఎంసి ఛానల్లో నిక్షిప్తం చేసి ఉంచారు. ధ్యాన జగత్ కావాలా, పిరమిడ్ జగత్ కావాలా, శాకాహార జగత్ కావాలి ఈ ప్రపంచాన్ని అంటే జగత్తు ఈ భూమండలం అంతా కూడా మరి చేయాలంటే మరి మనం తెలుగులో మాట్లాడుతూ ఉన్నాం. ఈ తెలుగులో మాట్లాడే మాటలు మరి ఏ జర్మనీలోనో, ఏ జపాన్లోనో, మరి ఏ బ్రిటిష్ ప్రభుత్వంలోనో వాళ్ళ మాతృభాషలోకి వెళ్ళాలి. ఆ మాతృభాషలోకి వెళ్ళాలంటే మరి ఈ రోజున మనకి ఒక టెక్నాలజీ వచ్చింది. ఎప్పుడో చెప్పారు సారు వాళ్ళ మాతృభాషలోకి బొద్దని చెప్పేసి, కానీ మనం దాన్ని గమనించలా. కానీ ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరి టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని మనం ఇప్పుడు దాన్ని ఉపయోగించుకుంటే మరి ఏదైతే పత్రి సార్ యొక్క జ్ఞానం ఉందో ఆ జ్ఞానం మరి ప్రపంచానికి మొత్తం కూడా వాళ్ళ మాతృభాషలోకి వెళ్ళిపోద్ది. దానివల్ల ఇప్పుడు ఇందాక మన ఎండి గారు మోహన్ రావు గారు చెప్పారు, రామ్మోహన్ రావు గారు, మరి దాని మాతృభాషలోకి పోవాలంటే దానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కావాలా. ఆ పర్మనెంట్ బిల్డింగ్ ఉంటేనే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి వీలు పడిద్దని చెప్పేసి మరి దాన్ని చెప్పడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా యావత్ పిరమిడ్ మాస్టర్స్ మొత్తం కూడా పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మరి సహాయ సహకారాలు అందిస్తేనే మరి పత్రిజీ గారి యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్తాం. మరి ఆయన చేయవలసిందంతా చేసిన తర్వాత మీరు అందరూ వినే ఉంటారు. మరి ఒకరోజు ఇంటర్వ్యూలో పత్రి సార్ని మీ తదనంతరం తర్వాత ఎవరైనా ఉండారా సార్ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే పత్రి సారు నేను ఒక్కడిని కాదు, నాకు పిల్లలు కాదు, నా యొక్క ట్రస్ట్ కాదు, యావత్ పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా యొక్క జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి చెప్పడం జరిగింది.